ప్రభుత్వ అధికారులుగా తాము కూడా చట్ట పరిధిలో పనిచేయాల్సి ఉంటుందని, చట్టం అతిక్రమించడానికి ఎవరికీ అనుమతి లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. శుక్రవారం స్థానిక భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో నూతన చట్టాలపై జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో విలేకరులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన న్యాయ చట్టాలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా పలు సెక్షన్లకు గురించి డిప్యూటీ పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు, నిజామాబాద్ ఏసీపీ సతీష్ కుమార్ పాత చట్టాలకు కొత్త చట్టాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు. కోర్టు పర్మిషన్ ద్వారానే మేము చేయాలి. సో అక్కడ పోలీస్ వాళ్ళు, కోర్టు, లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు, వీళ్ళందరికీ దీంట్లో వస్తుంది, పరిధిలో వస్తుంది. పోలీస్ యాక్చువల్లీ విల్ బి ద లాస్ట్ వన్. మన దగ్గరికి వస్తే ఏమవుతుంది, వీ హ్యావ్ టు అగైన్ కోర్టు పంపించిన పర్మిషన్ తీసుకున్న తర్వాత కోర్టు చాలాసార్లు కూడా దాంట్లో పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే ఆ కోర్టు ఏం చేస్తుంది, దాన్ని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఫార్వర్డ్ చేస్తారు. అవన్నీ అక్కడ కాలేని సందర్భాల్లో మాత్రమే పోలీస్ వాళ్ళు దాని మీద కేసు తీసుకోవడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న ఇష్యూస్, కొట్లాట ఇష్యూస్లో కూడా కోర్టు పంపించి మేము పర్మిషన్ తీసుకొని కడతాం. బట్ అవి కాకుండా వేరే ఇష్యూస్ జనరల్గా కోర్టు లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్తో మేము అడగవచ్చు. బట్ చట్ట ప్రకారం ఏముంది, దాని ప్రకారంగా చేయాల్సి ఉంటుంది. కాగ్నైజబుల్, నాట్ కాగ్నైజబుల్ రెండు ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజన్, జనరల్గా పోలీస్కి సంబంధించిన కన్ఫ్యూజన్ అలిగేషన్ ఏంటంటే అరెస్ట్ చేయట్లేదు, జైలు పంపట్లేదు అనేది. మనకి 2014లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది ఒక కేసు అన్నమాట. సుప్రీంకోర్టులో దీంట్లో ఒక పెద్ద జడ్జ్మెంట్ వచ్చింది. అప్పటి నుంచి ఏ కేసు అయినా, ఎఫ్ఐఆర్ అయినటువంటి ఏ కేసు అయినా 7 yearsకినే ఎక్కువ పనిష్మెంట్ ఉన్న దాంట్లో మాత్రమే మేము అరెస్ట్ చేసే అధికారం. మళ్ళీ అది అరెస్ట్ చేయడానికి బలమైన కారణం ఉండాలి. చేసినాడు 7 సంవత్సరంకినే ఎక్కువ పనిష్మెంట్ ఉంది అని చెప్పిన ఒక్క కారణం మీద నేరం. कुछ ऐसे इश्यूज रहते हैं जहाँ पे हर बार केस बनाने से वो इशू और बड़ा हो जाता है. जो बैठ के बात करके जो मसला को सुलझा सकते हैं, वैसे चीज़ों को पुलिस स्टेशन तक ला के केस बनाए तो और भी बड़ा होता है. फॉर एग्जाम्पल आपने जो बोला हस्बैंड वाइफ का जो इशू रहता है, अभी वाइफ आके कंप्लेंट दिया तो हस्बैंड क्या बोलते हैं, तुम मेरे को पुलिस स्टेशन तक लेके जाए, जो होना तो वो मैं करूँगा ही नहीं करके वो बैठते हैं उस दिन पे अड़ जाती. ज़्यादा उनका जो एनिमिटी रहता है बढ़ जाता है. तो ऐसी चीज़ों के लिए कंट्रोल करने के लिए या फिर फील्ड लेवल पे ही उसको सुलझाने के लिए हाईकोर्ट से ये नया प्रैक्टिस निजामाबाद डिस्ट्रिक्ट में पायलट की तरफ से एक ये स्टार्ट किया है, जस्ट टेस्ट करने के लिए, कम्युनिटी मीडिएशन सेंटर. इसमें अभी हमारे डिस्ट्रिक्ट में से कुछ 100 लोग हैं, सारे कम्युनिटी के हैं, सारे कास्ट के लीडर्स को बुला के उनका ग्रुप्स बना के, ऐसे कोई भी पिटिशन आया, पुलिस के पास आया या फिर कोर्ट में आया, तो ऐसे पिटिशंस को हम कम्युनिटी मीडिएशन सेंटर्स को स्टार्ट किया गया. उधर हम लोग के पिटिशंस को फॉरवर्ड कर रहे हैं, जहाँ पे वो लोग बैठ के, बुजुर्ग लोग जो है बैठ के उनको समझा के काउंसलिंग करके वो मसला को सुलझाते हैं. सर इसमें कोर्ट से सेक्रेटरी एक जजमेंट उनके इसमें लेके जाइए, आप उनको बताइएगा कैसे वॉलंटियर्स जो है मिसयूज कर रहे हैं, वो उसके हिसाब से एक्शन लेंगे. अगर पुलिस का एक्शन जरूरत पड़े तो कोर्ट से ही हमको आएगा इंस्ट्रक्शन आएगा. సో ఈ క్వశ్చన్లోనే మనకి ఏంటంటే ప్రైవేట్ పర్సన్స్ ఏదైనా కన్ను ముందరనే నేరం జరుగుతుందనేది తెలిసినప్పుడు మాత్రమే అరెస్ట్ చేసి పోలీస్కి చెప్పడానికి ఈ కొత్త యాక్ట్లో అది ప్రొవిజన్ ఉంది. బట్ బాగా ఎక్కడ మనకి ఇబ్బంది వస్తుందంటే, అది పట్టుకున్నది నేరం చేస్తున్నప్పుడు పట్టుకున్నారా, ఏదైనా పర్సనల్ ఇష్యూ అనేది పట్టుకున్నారా, కిడ్నాపింగ్గా, ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ అనేది, ఇవన్నీ పోలీస్ ఇంటర్ప్రిట్ చేసేది ఒక రకాలు, కోర్టు సో అది డిఫరెంట్ ఉంటారు. సో ఇట్లా ఉన్నందుకు జనరల్గా మేము ఫాల్స్గా కావాలని వాళ్ళు చేసినారని వాళ్ళ మీద రిపీట్ వి డోంట్ టేక్ యాక్షన్.
సరే బీడీసీలకు చట్టబద్ధత లేదు, చట్టబద్ధత ఇస్ నాట్ ఇల్లీగల్. మనకి గవర్నమెంట్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ మనకి ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన, బట్ ఈ ఊరు పెద్దలు పంచాయతీలు అనేది చాలా పాతకాలం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం. సో వాళ్ళు కూడా ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టుకున్నది బీడీసీ అని పెట్టుకున్నారు. దాంట్లో వాళ్ళు చిన్న చిన్న ఊరు సమస్యల్ని మేమే సరి చేసుకుంటాం అనేది ఆ ఉద్దేశంలో తప్పు లేదు. బట్ ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు కొన్ని లాస్లో వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరైనా శిక్షించాలంటే అది ఉన్నది కోర్టుకు మాత్రమే ఆ అధికారం ఉంది. ఏదైనా ఒక ఇష్యూ అంటే ఒక జరిగినటువంటి ఇష్యూ అది నేరమా లేదా, ఒకవేళ నేరం ఉన్నప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఎంక్వైరీ చేయాల్సినది ఉన్న అధికారం పోలీస్ వాళ్ళకి మాత్రమే. అటువంటిది వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ సంస్థకి వాళ్ళు తీసుకోపోవాలి, పోలీస్కైనా కోర్టుకైనా వాళ్ళు తీసుకోవాలి. అది కాకుండా మా లెవెల్లోనే మేము పనిష్మెంట్ ఇస్తాము, మా లెవెల్లోనే మేము దాన్ని పరిష్కారం చూస్తామన్నా ఆ ఇష్యూస్లో మాత్రమే వాళ్ళు తప్పు చేస్తున్నారు, నేరం చేస్తున్నారు. ఇప్పుడు స్పెసిఫిక్గా దాంట్లో ఏంటంటే ఫైన్ వేయడం, ఫైన్ కూడా ఎట్లా వేస్తున్నారు, లక్షల్లో వేస్తున్నారు. దెన్ సోషల్ బైకాట్ అనేది మనకి ఇండిపెండెన్స్ నుంచి అది తీసేయడం జరుగుతుంది. ఈ మోడర్న్ టైంలో కూడా సోషల్ బైకాట్ చేస్తాము. అది కూడా సోషల్ బైకాట్ అనేది ఎట్లా అంటే